సిస్టర్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అబ్రహాము దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సామర్థుడు. రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అబ్రహాము నిమిత్తము రాసిన మాటలు. అసాధ్యమనిపించిన విషయాలు సాధ్యపరచడానికి కావలసినది విశ్వాసం. ఏది పడితే అది నమ్మడం విశ్వాసం కాదు గాని విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడే క్రీస్తుని విశ్వసించడం నిజమైన విశ్వాసం. మన దేవుడు వాగ్దానములు నెరవేర్చువాడు. గుండెలను మెలిపెట్టే సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, శ్రమలు ప్రవాహము పొంగిపొర్లి నిన్ను ముంచడానికి వచ్చినప్పుడు, కల్లోల స్థితిగతులు వేధిస్తున్నప్పుడు చిక్కుచేరని విశ్వాసమే నీ ఆయుధం. పెట్టిన ప్రతి పని ఫలించట్లేదు, విజయం పొందుకోవట్లేదు, కష్టం అయిపోయి నా యొక్క జీవితం నడుస్తుంది. చీకట్లోనే నా కాలు పడుతుంది, వెలుగులో నా కాలు పడట్లేదు. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నన్ను అవమానిస్తున్నారు. దేవుడు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. తమలో తాము కృంగిపోతూ ఉంటారు. ఈరోజు నీవు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నావా? దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, మనుషులు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు. నీలో నువ్వు కృంగిపోతూ ఉన్నావా? చూడండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఎంత బలవంతుడో మీకు కూడా తెలుసు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే అది మన జీవితాల పట్ల ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనం ఆ వాగ్దానాలను కనిపెట్టుకొని ఆ వాగ్దానాల కోసం విశ్వాసంగా ప్రార్థించాలి. సాతాను ఏం చేస్తాడు అంటే, ఏం చేస్తూ ఉంటాడు అంటే, మనకు ఏదైనా నష్టం కలిగినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, మనకు ఏదైనా శ్రమ సంభవించినప్పుడు దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు అని ఆ తలంపును నీలో తీసుకొని వచ్చి దేవుడికి నిన్ను దూరం చేస్తాడు. నిన్ను దేవుని మార్గం నుంచి తప్పించి ఇతర మార్గాల నుంచి నడిపిస్తా ఉంటాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది దేవుని ప్రార్థన తప్ప దాని మీద నువ్వు కాన్సంట్రేషన్ చేస్తే నీ జీవితం పతనం అయిపోద్ది. జాగ్రత్త ప్రియమైన సహోదరుడా, జాగ్రత్త. ఆయన మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకొనుటకు తానే మన కొరకు జాగ్రత్తగానండి సిస్టర్ బ్రదర్. ఆయన మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకొనుటకు తానే మన కొరకు అర్పించుకొనెను అని పౌలు భక్తుడు ఇటుకు రాస్తూ దేవుని ప్రేమను అభివర్ణించాడు. నిజమైన ప్రేమలో త్యాగము, సమర్పణ ఉంటుంది. ఎక్కడైతే స్వార్థము లేదో అక్కడ ప్రేమ వికసిస్తుంది. క్రీస్తు ప్రభువు మనల్ని అపారమైన ప్రేమతో మొదట ప్రేమించారు గనుక రక్షించబడిన మనల్ని ఆయన ప్రేమింపబదులమై ఉన్నాము. తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు మనకు అనుగ్రహింపబడిన సమయం, సామర్థ్యం, వనరులు దేవుని రాజ్యం విస్తరణ కొరకు ప్రేమతో వినియోగించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి ఏముంటుంది?
ప్రతి దీవెన బాధ్యతతో ముడిపడి ఉంటుందని సత్యాన్ని మరువని వాడు మరిన్ని దీవెనలు పొందుకుంటాడు. హల్లెలూయా.